హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకటేశ్వర ప్రసాదరావు. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే విషయం ఏంటంటే, మన కేబుల్ టీవీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువ శాతం మంది కేబుల్ ఆపరేటర్స్ నేటికి కూడా వినియోగదారుడి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చి డబ్బులు వసూలు చేయటం అనే ప్రక్రియలోనే ఉన్నారు. దీనిని డిజిటల్ రూపంలో కొంతమేరకే వస్తుంది, 100% రావట్లేదు. లేదు 50% డిజిటల్ రూపంలో వచ్చినా మిగతా 50% కోసం ఏదైతే ఉందో 50% మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకొని రావడం, లేకపోతే మన ఒక స్టాఫ్ని పెట్టుకోవడం, అంటే సిబ్బందిని పెట్టుకొనైనా చేయటం జరుగుతుంది. దీంట్లోనే మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, టైం వృధా అవుతుంది, సమయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో వినియోగదారుని మన ఆఫీస్ దగ్గర రెగ్యులర్గా ఏదో ఒక టైం మెయింటెనెన్స్ పెట్టి ఆ టైంలో ఆఫీస్ దగ్గరకు వచ్చి కట్టడం కానీ, డబ్బు కట్టే వాళ్ళని, లేదు డిజిటల్ పేమెంటు చేయలేకుండా ఉన్న వాళ్ళని ఆఫీస్ దగ్గరకు వచ్చి కట్టమంటాం. కానీ డిజిటల్ పేమెంట్స్ చేసే వాళ్ళ డీటెయిల్స్ని మన దగ్గరే ఉంచుకొని మనం నోట్ చేసుకొని ఈ విధంగా మనం కొంత మనపై ఉన్న బరువుని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా వర్కర్ షార్టేజ్ ఉంది, కస్టమర్కి పేషెన్సీ లేదు, సిగ్నల్ ఆగిపోతే ఎక్కువ ప్రెషర్ పెడతారు, మనం వర్క్ చేయాలి. కానీ ఈ ప్రెషర్తోనే మనకి కలెక్షన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజుకి కూడా మనం కస్టమర్కి ప్రోగ్రామ్ చూపించాలంటే మనం కూడా వ్యాలెట్లో డబ్బులు వేస్తేనే మనకి ప్రోగ్రామ్ వచ్చే పరిస్థితి. అట్లా అని చెప్పేసి మనం ఏదైతే ఫీల్డ్లో సొంతంగా ఆపరేటర్ తిరిగే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఏదో ఒకటి వేరే వాళ్ళు అటెండ్ చేసేటట్టు, ఆన్సర్ చేసేటట్టు ఉండగలగాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే మనం వర్క్ చేయలేము, ఇటు ఫోన్ మాట్లాడలేము. ఈ మానసిక ఒత్తిడి అనేది లేకుండా ఉంటే, ఆర్థికంగా మనం డబ్బులు వినియోగదారుడికి వెళ్ళాలి, తీసుకురావాలి, ఈ పని భారం, దీంతో చాలామందికి చాలా ఇబ్బందులుగా ఉంటుంది పని చేయడానికి. కాబట్టి ఈ కలెక్షన్ని మనం పూర్తిగా డోర్ స్టెప్ కలెక్షన్ని తీసివేస్తే అప్కమింగ్లో ఆపరేటర్ మిగిలిన సమయాన్ని కలెక్షన్ని ఒక క్రమశిక్షణగా ఏర్పాటు చేసుకుని దాన్ని పూర్తి చేయగలిగితే మిగిలిన సమయాన్ని తన నెట్వర్క్ని డెవలప్ చేయడానికి, లేదా మంచి సర్వీస్ ఇవ్వడానికి ఆ సమయాన్ని కేటాయించడానికి ఉపయోగపడుతుంది. నేనైతే ఇటువంటి పద్ధతి ఆల్రెడీ కరోనా టైం నుంచి నేను అమలుపరుస్తున్నాను. ఇప్పటికీ శుభ్రంగా నడుపుతున్నాం. మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి. కస్టమర్ దగ్గరికి వచ్చి మిగతా వాళ్ళు వస్తున్నారు కదా, మీరు ఎందుకు రారంటే మన దగ్గర అటువంటి సర్వీస్ చేయలేమమ్మా. మంచి బెటర్ సర్వీస్ ఇవ్వాలంటే మీ సమయం ఉన్నప్పుడు ఈ 10 days, ఒక 10 రోజులు సమయం ఇస్తాం, మీరు వచ్చాక డబ్బులు కట్టండి అని మనం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. లేదా డిజిటల్ పేమెంట్, లేదు మీకు దగ్గరలో ఉన్న కిరాణా షాపుల్లో కూడా మీరు పే చేసుకోవచ్చు అనేది మనం వాళ్ళకి చెప్పాలి. ఆ కిరాణా షాప్ వాళ్ళతో మనం ఒక అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని చేసుకోగలగాలి. ఈ విధంగా చేసుకోగలిగితే మనం ఆ సమయాన్ని మంచి సర్వీస్ ఇవ్వడానికి, మన నెట్వర్క్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది నా యొక్క సలహా. మీ అందరికీ నచ్చితే ఇంప్లిమెంటేషన్ చేయండి, అంటే అమల్లోకి తీసుకురండి. లేదు అనుకుంటే దీన్ని ఇంతటితో ఆపేయచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ టైము మనం వినియోగదారుల నుంచి డబ్బు తీసుకురావడానికే మన సమయం పడుతుంది. లేదు మన దగ్గర ఏ విధంగా సర్వీస్ అందిస్తాము, మన యొక్క నియమ నిబంధనల్ని కూడా ప్రతి వినియోగదారుడికి క్లియర్గా తెలిసేటట్లు మనం తెలియచేయాలి. అది నేను ఎప్పటికప్పుడు మనకి మార్పులు చేర్పులు ఇండస్ట్రీలో ఎలా వస్తున్నాయో దానికి అనుగుణంగా నేను కూడా నియమ నిబంధనల్ని చేంజ్ చేస్తా. ప్రతి సంవత్సరం వినియోగదారుడికి తెలియజేయడం జరుగుతోంది. ఈ విధంగా నేను ఒక నియమ నిబంధనల కార్డుని రూపొందించుకొని వినియోగదారులకి అందిస్తూ ఉంటాను. 2 రకాలుగా, ఒకటి మనం కలెక్షన్ అయింది, 2 మన ఆఫీస్ యొక్క నియమ నిబంధనలు. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా కొంత పాత తరాన్ని వదిలి కొత్త విధంగా మనం ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా కృషి చేస్తారని, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నా యొక్క సలహాలు సూచనలు పనిచేస్తాయి అని చెప్పి ఆశతోటి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీ బోయపాటి వెంకటేశ్వర ప్రసాదరావు, గుంటూరు. ధన్యవాదాలు.